రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో 183 మంది రిక్షా కార్మికులు చాలా సంవత్సరాలుగా కేవలం 9,000కే పనిచేస్తున్నారని, ఈ సమస్యపై గత 2 సంవత్సరాలుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పలుమార్లు కార్మికులు సమ్మె ధర్నాలు నిర్వహించారు. వారం క్రితం పవన్ కళ్యాణ్ ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వందలాది మంది కదం తొక్కారు. సోమవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని ఇంటి వద్ద కలిసి కార్మికుల గోడు వినిపించారు. ఆయన వెంటనే మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి కమిషనర్ తో గంటపాటు చర్చించారు. అనంతరం యూనియన్ నాయకులు కమిషనర్ తో మాట్లాడారు. దీంతో సాయంత్రం ఎమ్మెల్యే వాసు ఇంటి వద్ద ఎంహెచ్ఓ సమక్షంలో సమావేశం జరిగింది. కాకినాడలో తీసుకున్నారన్న దాన్ని ఇక్కడ లేవనెత్తి వాస్తవంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటానని, అలా కాదు కాకినాడలో తీసుకున్నారు మనం కూడా తీసుకోవచ్చని లేవనెత్తి మళ్ళీ దీనికి ఒక ప్రొసీజర్ పెట్టాలి. చనిపోయిన వాళ్ళకి 2 అబ్బాయిలు అయితే మొదటి అబ్బాయికి ప్రాధాన్యత. మొదటి అబ్బాయి ఇప్పటికే కార్మికుడైతే 2వ అబ్బాయి, చనిపోయిన వాడికి అసలు అబ్బాయిలే లేరు, అమ్మాయి అయితే అమ్మాయి చేస్తుందేమో అని అడగడం. అమ్మాయి నేను చేయనంటే అమ్మాయికి పిల్లలు ఉంటే పిల్లలు మొదటి పిల్లవాడు. ఇంత అలాగా రాసుకొని ప్రొసీజర్ పెట్టి మీతో చర్చించి నోటీస్ బోర్డులో పెట్టి ఫలానా ఆయన చనిపోయిన వారికి ఉద్యోగం ఇస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే ఎక్కడ ఒక్క అభ్యంతరం కూడా రాకుండా చూసుకొని మీకు ఆ 30 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆనాడు ఆఫ్కోర్స్ ఉంది, మీరు ఆఫ్కోర్స్ లో ఉండేవారు. ఆఫ్కోర్స్ సైట్ మూసేశారు, రాష్ట్ర ప్రభుత్వం సైట్ మూసేసింది. మూసేయడం వల్ల మనం ఏమనుకున్నామంటే ముందు వాళ్ళని తీసేసుకుందాం, తీసేసుకుంటే మీకు హక్కు ఉంటుంది. ఎక్కువ రోజులు అలా జాప్యం చేస్తే నీ హక్కు కోల్పోతాం. 5 ఏళ్ళైందిగా చనిపోయినది ఇవ్వలేదు కదా వదిలేయండి అంట. ముందు ఇచ్చేద్దాం. ఆఫ్కోర్స్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. 6 నెలల్లోనో 7 నెలల్లోనో లేకపోతే 8 నెలల్లోనో పుష్కరాల లోపు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యే సమయానికి 69 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థానాల్లో భర్తీ అయిపోయి ఒక జీతానికి పనిచేస్తే ఆ 69 మందిని ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు వాళ్ళని ఆఫ్ కోర్స్ లో చేర్చే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ. ఇప్పటి వరకు కనీస జీతం ప్రతి ఒక్కరికి కూడా 15,000 ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. 30 మంది చనిపోయిన వారి స్థానంలో మీకు ఉద్యోగాలు వచ్చినాయి కదమ్మా. వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వంలో జరిగిందో తెలుసా సమస్య? గత ప్రభుత్వం ఏ సంవత్సరంలో జరిగింది? చనిపోయారు ఆయన చేస్తున్నారు. మరి ఈరోజు మున్సిపాలిటీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటే ఆప్కాస్ లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబీకులు 4 సంవత్సరాలుగా ఆనాడు ప్రభుత్వంలో సరే 4 ఏళ్లుగా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. దాంట్లో వీళ్ళందరూ సార్ మీరు లేకనమ్మా ఎవరైతే చనిపోయినారు గెస్ట్ పోస్టులండి ఓకే కూర్చోండి. వీళ్ళ పాపం అప్పుడు పనిచేసే సంవత్సరం జీతాలు లేవు, మళ్ళీ మనం 3 నెలలు పనిచేసే ఇప్పుడు జీతాలు లేవండి. దానికి ఆయన పరిష్కార మార్గాన్ని ఈ రోజు కమిషనర్తో మాట్లాడి అనుకున్నారు. అలాగే రిక్షా కార్మికులు అందరికన్నా బాగా పనిచేసే రిక్షా కార్మికులు అని ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ వాళ్ళు 9,000కే పనిచేస్తున్నారు. దాని మీద కూడా ఎమ్మెల్యే గారు చలించి స్పందించి దాని మీద కూడా ఇప్పుడు ఆయనే మాట్లాడతారు. అదేవిధంగా ఎవరైతే 60 ఏళ్ళు రిటైర్మెంట్ అవి కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పిన జాబ్కి వెళ్ళాలని కోరుకున్నాను.